వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్లరేట్ టీవీ, ఇన్ షార్ట్ ఎక్స్ టీవీ. ఈరోజు చూసిన ప్రేక్షకులతో ఒక చిన్న ఇష్యూని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నామండి. వన్ నేషన్ వన్ ఐడెంటిటీ కార్డ్, ఒకే దేశం ఒకే గుర్తింపు కార్డు ఎందుకు ఉండకూడదు? మీరు కూడా ఆలోచించండి. ప్రస్తుతం ఉన్నటువంటి పౌరులకి ఎన్ని కార్డ్స్ ఉన్నాయో తెలుసు కదా మీకు కూడా. ఆధార్ కార్డు, పాన్ కార్డు, తర్వాత ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, హెల్త్ కార్డు, ఇలా డిఫరెంట్ కార్డ్స్ ఇష్యూ చేయబడి ఉన్నాయి. ఏ దాంట్లో కూడా ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్లో ఒక అడ్రస్ ఉంటుంది, ఓటర్ ఐడిలో ఇంకో అడ్రస్ ఉంటుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే, నేను అనుకున్న కారణం ఏంటంటే, మన దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలలో సమన్వయం లేకపోవడం. ఆధార్ కార్డు అనుకోండి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇష్యూస్ చేస్తుంది. ఓటర్ ఐడి మీకు తెలిసిందే కదా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. పాన్ కార్డు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. రేషన్ కార్డు ఫుడ్ సప్లైస్ అండ్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. ఎక్కడైనా ఒక సెంట్రలైజ్ డేటాబేస్ అని ఉంటుందా? మనకుందా ఇప్పటివరకు? సిటిజన్స్కి సిటిజన్ డేటాబేస్, ముఖ్యంగా చెప్పేది అంటే ట్యాంపర్ ప్రూఫ్ డేటాబేస్ అంటూ ఉందా? లేదు. మనం 78 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 79వ సంవత్సరంలో ఎంటర్ అయినటువంటి స్వాతంత్రం ఇప్పటికీ వచ్చి ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా భారత పౌరుల యొక్క పౌరసత్వ వివరాలు, ట్యాంపర్ ప్రూఫ్ పౌరసత్వ వివరాలు ఇప్పటివరకు మన దేశంలో లేవు. నిజం కాదంటారా? మీరే చెప్పండి. ఇందుకే ఇలా లేనందువల్లనే రోహింగ్యాలు వస్తున్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు వస్తున్నారు, పాకిస్తాన్ వాళ్ళు వస్తున్నారు, ఇంకా మిగతా దేశస్తులు వస్తున్నారు. ఇక్కడే సెటిల్మెంట్ తీసుకుంటున్నారు, వాళ్ళ పిల్లల్ని ఇక్కడనే కంటున్నారు. పూర్తిగా మన దేశాన్ని మళ్ళీ ఇన్వేజన్ అంటాం కదా, ఆ స్థితికి తీసుకొస్తున్నారు. నిజంగా అవసరం అంటారా? మన యొక్క భావితరాల పిల్లలకి ఇబ్బందులు కలగవా? వేరే వాళ్ళు వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకుంటే మన దేశ పౌరులకి ఇబ్బంది కలగదా? ఈరోజు మళ్ళీ ఏం చేస్తున్నారు? ఎస్ఏఆర్ అన్నారు. ఆ ప్రక్రియ మళ్ళీ జరుగుతూ ఉంది. కులగణన అనే ఒక పెద్ద ఇష్యూ తీసుకొచ్చారు. బీసీ ఎంత, ఎస్సీ ఎంత, ఎస్టీ ఎంత, తర్వాత ఓసీ ఎంత, ఇవన్నీ మళ్ళీ మొదలెట్టారు కులగణన. ఎందుకు కులగణన మొదలెట్టాలండి? అవసరం అంటారా? కులగణనే వదిలేసేయండి. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ రాగానే రాజకీయ పార్టీలు అంటాయి, ఏం చేస్తాయి? ఎలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో పూర్తిగా మ్యానిపులేట్ చేస్తారు. చచ్చినోడికి ఓటు ఉంటుంది, బతుకున్నోడికి ఓటు ఉండదు. వాడు ఉన్నాడో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. డ్యూప్లికేట్ ఓట్లు ఉంటాయి. ఒకే పర్సన్కి మల్టిపుల్ ఓట్స్ ఉంటాయి. మొన్న ఒక ఇష్యూ జరిగిందని ఏదో చూపిస్తున్నారు కదా, 16 ఫోటోలు పెట్టి ఒకరికి ఒక ఫోటో, 16 ఐడి కార్డ్స్ పెట్టి, ఎలక్షన్స్ కార్డ్స్ పెట్టి ఇచ్చారని చెప్పారు. ఓట్ చోరీ అంటున్నారు. ఇవన్నీ ఎందుకు అవసరమా? ఎందుకు అవసరం? ఎందుకు ఈ పరిస్థితిలో మనం ఉన్నామంటే, మన భారతదేశానికి సంబంధించినటువంటి పౌరసత్వ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది సెంట్రలైజ్ చేసి లేదు. ట్యాంపర్ ప్రూఫ్ అసలే కాదు. ఏ శాఖకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది కూడా ఇండివిజువల్గా మేనేజ్ చేసుకుంటున్నారు. అంతే కదండి. నేను అనడం కాదు, మీకు కూడా తెలిసిందే. ఎక్కడైనా ఒక వ్యక్తికి సంబంధించిన డేటా అంతా సెంట్రలైజ్ ఉందా? ఎందుకు లేదు? ఎందుకు చేయకూడదు? టెక్నాలజీ రంగంలో ఇంత అభివృద్ధి చెందాము, ప్రపంచ దేశాలలో మనం ముందుకు దూసుకెళ్తున్నాము, మనకు సంబంధించినటువంటి నాలెడ్జ్ చాలా బాగుంది, మన నైపుణ్యం చాలా బాగుంది, ఇన్ని చెప్పుకుంటున్నాం. కానీ బేసిక్ ఏదైతే ఉందో అది మనకి లేదు. ఏంటంటే మన పౌరులు ఎవరు, మన పౌరులు కానిది ఎవరు, ఎలా వస్తున్నారు, ఎన్ని రోజులు ఉంటున్నారు, ఇక్కడే ఉంటున్నారా, పోనీ వాళ్ళని కంట్రోల్లో ఉన్నారా? లేదు. అందుకే అంటున్నాము, ఒక నెంబర్, ఓన్లీ వన్ యూనిక్ నెంబర్, డ్యూరింగ్ పుట్టినప్పుడు ఒక నెంబర్ ఇచ్చేసేయండి, చచ్చే వరకు అదే నెంబర్ ఉంచండి. చచ్చాడా డీయాక్టివేట్ చేసేయండి. ఇదే నెంబర్ని అన్నింటిలో వాడండి. ఇప్పుడు అన్నారు ఇన్కమ్ ట్యాక్స్ అయితే పాన్ వాడుతున్నారో, పాన్ తీసేయండి, పాన్ ప్లేస్లో ఇదే యూనిక్ నెంబర్ పెట్టండి. వాటికి సంబంధించిన ఆస్తులు తెలుస్తాయి, ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుస్తుంది, వాటి ప్రాపర్టీస్ తెలుస్తాయి మీకు, వాటికి సంబంధించినటువంటి వెహికల్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది, ఏం చేస్తున్నారో తెలుస్తుంది. ఇదే నెంబర్ అంతటా వాడితే మళ్ళీ మీరు సపరేట్గా నేను ఒక జాబ్ చేస్తున్నప్పుడు, లేదా 18 సంవత్సరాల తర్వాత, లేదా నేను కంపల్సరీ ఈ టైంలోనే ఒక పాన్ నెంబర్కి అప్లై చేసుకోవాలని అవసరం ఏముందండి? ఎలక్షన్ కమిషన్కే వద్దాం. ఎలక్షన్ కమిషన్ ఏంటి? 18 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి ఎలక్షన్ ఓట్ అంటారు. అప్పుడు మళ్ళీ లేని వాళ్ళు అప్లై చేసుకోవాలంటారు. ఎందుకోసం అప్లై చేసుకోవాలండి? పుట్టగానే కులం తెలీదా? ఇంక్లూడ్ చేసుకుంటారు కదా. కులం తెలిసినప్పుడు మళ్ళీ కుల గణన ఎందుకండి? బర్త్ సమయంలోనే మీరు కుల రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మారారనుకోండి, మారిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళని అప్డేట్ చేసుకోమని చెప్పండి. 3 అడ్రస్లు పెట్టండి. పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది ఓటింగ్ కోసం, ఎస్ ట్రూ. కరెస్పాండెంట్ అడ్రస్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కడైతే బతకడానికి వెళ్తామో అక్కడ ఉంటుంది ఒక అడ్రస్. ఈ 2 ఉన్నాయి కదా. ఉన్న తర్వాత ఈ 2 అప్డేషన్స్ ఉంటే చాలదండి ఎవ్రీ టైం. సరే, డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేస్తున్నారు, దానికి మళ్ళీ ఒక కార్డు ఎందుకండి? ఇదే యూనిక్ నెంబర్ పెట్టేసి
ఎస్, హీ హాజ్ అటెండెడ్ ది డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్, హీ పాస్డ్ ఇట్. ఆయన పాస్ అయ్యారు, పెట్టుకోవచ్చు కదా. అలాగే అన్నారు. రేషన్ కార్డు అంటున్నారు మళ్ళీ. మీ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఓ కార్డు ఉంటుంది, ఓ ఇన్కమ్ చాలా వచ్చే వాళ్ళకు కూడా వైట్ రేషన్ కార్డు ఉంటుంది, పింక్ రేషన్ కార్డు అంటారు, ఈ కార్డులన్నీ ఉంటాయి. వాడు రేషన్ తీసుకుంటూ ఉంటాడు, వాళ్ళకి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వస్తాయి, రేషన్స్ పోవు. ఆ? ఇన్ని సంగతులు ఉంటాయి. మీకు తెలీదా ఏ ఆదాయ వర్గాలకి ఏమి వసతులు ఇవ్వాలి, ఎలాంటివి చేయాలనేది మీకు తెలుసు. అలాంటప్పుడు సెంట్రలైజ్ డేటా ఉంటే, ఒకటే యూనిక్ నెంబర్ ఉంటే అతని ఆదాయం మీకు తెలుసు కదా. ఏ ఎటువంటి లబ్ధి పొందవచ్చు, ఎలాంటి లబ్ధి మనం ఇవ్వవచ్చు అనేది మీరు సెంట్రలైజ్ చేసిన ఇన్ఫర్మేషన్తో చూసుకోలేరా? ముఖ్యంగా ఒక కారణం ఏంటంటే, ఈ ఇన్ఫర్మేషన్ డీసెంట్రలైజ్ అవ్వడం వల్ల, అంటే ఎవరికి వాళ్ళు మ్యానిపులేషన్ చేసే అవకాశం ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆధార్ కార్డ్స్ రోహింగ్యాలకు ఇష్యూ చేస్తున్నారు, బంగ్లాదేశీస్కి ఇష్యూ చేస్తున్నారు, పాకిస్తానీకి ఇష్యూ చేస్తున్నారు. ఎలా, ఎక్కడ జరుగుతుంది అది మనం తెలుసుకోవాలి. ఇలాంటివన్నిటిని కూడా మ్యానిపులేషన్ ఛాన్స్ ఇవ్వకుండా ఒక సెంట్రలైజ్ డేటాబేస్ని క్రియేట్ చేసి, ఆ డేటాబేస్ని వివిధ మంత్రిత్వ శాఖలు ఉపయోగించుకునేటకు మాత్రమే అవకాశం ఇచ్చి డేటా మ్యానిపులేషన్ లేకుండా ఉంటే మనకు సంబంధించినటువంటి చాలా ఇష్యూస్ని క్లోజ్ చేసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. మళ్ళీ రిపీటెడ్గా వచ్చే ఇలాంటి జన గణన, కుల గణన, తర్వాత వాటికి సంబంధించినటువంటి ఓటు డిలీషన్ కానీ, ఓటు అప్డేషన్ కానీ, ఇదంతా కానీ 18 సంవత్సరాలు రాగానే నా నెంబర్తో 18 యూనిక్ నెంబర్ నాకు ఇచ్చారు, 18 సంవత్సరాలు నాకు వచ్చాయి, రాగానే మీరు ఆటోమేటిక్గా ఇవ్వాలి. ఏ ప్లేస్లో అయితే ఉంటున్నారు, పర్మనెంటా, ఐదర్ కరస్పాండెంట్ మీకు తెలిసిపోతుంది కదా, అక్కడే ఓటు ఇవ్వచ్చు కదా, ఆ లిస్ట్ మీరు అప్డేట్ చేసుకోవచ్చు కదా. ఎందుకు ఇంత ప్రహసనం లేకుండా దేశానికి సంబంధించినటువంటి సమగ్రతను కాపాడడానికి భావి భారత పౌరులకు ఒక నీట్ అండ్ క్లీన్, శాంతియుతమైన మన భారతదేశాన్ని అందించడానికి ఇప్పటికైనా ఏదో ఒక దశలో మన పౌరసత్వ సమాచారాన్ని అంతా క్రోడీకరించి ఒక సెంట్రలైజ్ డేటాబేస్ తయారు చేసి, ట్యాంపర్ ప్రూఫ్ డేటాబేస్ తయారు చేసి, ఒకే యూనిక్ నెంబర్ ఇష్యూ చేసి, అదే యూనిక్ నెంబర్ని అన్ని సంస్థలు, అన్ని వ్యవస్థలు, అన్ని మంత్రిత్వ శాఖలు యూటిలైజ్ చేసుకుంటూ సమన్వయం చేసుకుంటే మనకు ఆర్థికంగా కానీ, తర్వాత సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవని నేను అనుకుంటున్నాను. వి విష్ ఫర్ వన్ నేషన్, వన్ ఐడెంటిటీ కార్డ్. ఒకే దేశం, ఒకే ఐడెంటిటీ కార్డ్. ఇది చూడాలని మా కోరిక. ప్లీజ్, ఇది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ టీవీ. ఫ్యూచర్ జనరేషన్కి మనం ఏదైనా చేయగలం అనుకుంటే ఇలాంటివి చేద్దామంటే బాగుంటుంది. చేసి వారి యొక్క భవిష్యత్తుని మనము కాపాడడానికి, వేరే దేశాల వారు మనల్ని వచ్చి మళ్ళీ ఇంతకుముందు ఎలా అయితే జరిగిందో ఇన్వేజన్స్ వచ్చేసి మనల్ని బానిసలుగా చేశారో, మళ్ళీ అలా బానిసలు కాకుండా ఉండాలి అనుకుంటే మన పౌరులకి ప్రాపర్ రికార్డ్ అనేది ఉండాలి, ఎలక్ట్రానిక్ రికార్డ్ అనేది ఉండాలి. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఒక నెంబర్ ఇచ్చేయండి చాలు. వన్ నేషన్, వన్ ఐడెంటిటీ కార్డ్, ఒకే దేశం, ఒకే గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. సురేష్, థ్యాంక్ యూ సో మచ్.